సో గాయస్ సారీ గాయస్, అప్పుడు 3 minutes అయిపోయింది. ఇప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇలా అతుకోబెట్టారా, దీనికి 6 sticks అవసరం. కానీ సారీ గాయస్, నేను మర్చిపోయి చెప్పాను 9 అని. సో ఇప్పుడైతే మనకు పేపర్స్ అనేది అవసరం. తెచ్చుకో. వన్ మినిట్ గాయస్, ఇవైతే ఎగిరిపోతాయి ఇప్పుడు. గాయస్ స్ప్రెడ్ చేద్దాం. నాకే చేయరాట్లేదు అంటే మీకు ఆల్ ది బెస్ట్ గాయస్. కామెంట్లో థ్యాంక్ యూ అని పెట్టండి. అండ్ మీరు ఎన్ని హెడ్స్ పెడుతున్నారో కామెంట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ఇప్పుడు మనకు ప్లెయిన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో అయితే మనకు కావాల్సిన 10 సర్కిల్స్ గీసుకున్నాం. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. సో గాయస్ ఇప్పుడు మన సీజర్స్ తోటి అయితే కట్టించుకున్నాం. సో గాయస్ ఇట్లయితే 10 హెడ్స్ కట్ చేసుకోండి. మీరు ఎన్ని హెడ్స్ అంటే నేను వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు గ్లూ అయితే అవసరం మనకి. ఈ బాల్కనీలో వేస్తే ఒకటే తప్పు గాయస్, ఎంత గాలంటే అంత గాలి వస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ హెడ్ పెడుతున్నా, పైకి పెట్టాలి గాయస్. ఇక్కడ గాయస్ జస్ట్ నా ట్రై గాయస్. నేను చెంపకనే ఒక బుక్ చదువుతాను, అందరి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి గాయస్. సో ఇప్పుడు మనం సెకండ్ హెడ్ అయితే పేస్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడే వాడు తయారు చేస్తుండు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీతోని. ఫ్రూటీవా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఫ్రూటీవా షాప్కి వెళ్ళండి, ట్రై చేయండి అని. ట్రై చేశారా లేకపోతే ట్రై చేయలేదా? కుక్కట్పల్లిలో ఉంది కాలనీ పేరు ఆల్వెన్ కాలనీ. తప్పకుండా వెళ్ళాలి, ట్రై చేయాలి. నా కోసం కాదు, దేవుడి కోసం ట్రై చేయాలి. అది ఫ్రూటీవ్ అనేది ఫ్రూట్స్తోని జ్యూసులు చేస్తారు. ఫ్రూట్స్తోని మా పెద్దమ్మనే చేస్తుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ఉండాలి. మీకు ఏదైనా జలుబు దగ్గు జ్వరం ఏమన్నా వస్తుందనుకో, మీరు మాత్రం ఫ్రూటీ స్టాప్కి వెళ్ళేసి ఏదన్నా ఒక డ్రింక్ తాగాల్సిందే. అప్పుడే వెళ్ళిపోవాలి. అప్పుడే సర్ది అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే బాయ్ గాయ్స్.